కసిబొగ్గలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో స్పందించారు. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆలయ తొక్కిసలాట దుర్ఘటనపై హోంమంత్రి అనిత కూడా స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన గురించి అధికారులతో మాట్లాడిన వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. కాగా ఏకాదశి రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కసిబొగ్గలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొక్కిసలాట జరిగి దాదాపు 10 మంది మృతి చెందినట్టు తెలిసింది. అంతేకాకుండా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కార్తీక ఏకాదశి వేళ కసిబొగ్గలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 7 భక్తులు మృతి చెందినట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది. అదేవిధంగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే జరిగిన ఘటనపై తాజాగా ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు స్పందించారు. కసిబొగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ముఖ్యంగా భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి సత్వర చికిత్స అందించాలని పేర్కొన్నారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.